ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసి నాయన నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండునుగా ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగునుగా ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్య తన శిష్యులకి విత్తువాని యొక్క ఉపమానం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. ఇంకా యేసయ్య ఇంకొక ఉపమానాన్ని ఆయన యొక్క శిష్యులకి చెప్తున్నారంట కదండి. యేసయ్య ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. కదండి, ఆ యజమానుడు ఏ విధంగా అయితే ఒక విత్తనాన్ని భూమిలో విత్తాడో, అదేవిధంగా తండ్రి అయిన దేవుడు కూడా తన యొక్క ప్రియకుమారుని ఒక విత్తనం మాదిరిగానే మన కోసం పంపించారు కదండి. ఆ విత్తనం ఏ విధంగా అయితే భూమిలో పాతిపెట్టినప్పుడు చనిపోయి తిరిగి మొలకెత్తుతుందో, అదేవిధంగా యేసయ్య కూడా మనందరి కోసం చనిపోయి తిరిగి 3వ దినమున లేచారు కదండి. యేసయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకి కనపడి ఈ సువార్తని అందరికీ చెప్పమని చెప్పారు కదండి. ఆ సువార్తని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరూ కూడా పరలోక రాజ్యంలో చేర్చబడతారు కదండి. అపోస్తలులు ప్రకటించిన సువార్తకి భిన్నంగా సాతానుడు ఏం చేశాడండి, అబద్ధ బోధ అనే ఒక గురుగులని మనందరిలో కూడా విత్తుతున్నాడు కదండి. యేసయ్య ఏమని చెప్పారండి, నా ద్వారా తప్పించి ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరుకోలేరనేసి యేసయ్య ఎంతో క్లియర్గా చెప్పారు కదండి. కానీ గురుగులని విత్తుతున్న అబద్ధ బోధకులు ఏం చేస్తారండి, యేసయ్య ప్రకటించిన సువార్తకి భిన్నంగా వారు ప్రకటిస్తూ ఉంటారు కదండి. ఏ బోధకులు గురుగులను విత్తుతున్నారో మనం తెలుసుకోవాలంటే మనము అపోస్తలుల చేత రాయబడిన సువార్తలని చదివి తెలుసుకోవాలి కదండి. కాబట్టి మనందరం కూడా ఈ అబద్ధ బోధల గురించి ఎంతో జాగ్రత్తగా ఉండాలి కదండి. ఎందుకంటే వారు మనలో విత్తుతున్న గురుగుల వల్ల మనము పరలోక రాజ్యానికి చేరుకోలేం కదండి. కాబట్టి మనము వాక్యాన్ని చదువుతూ ఎంతో జ్ఞానం కలిగి జీవించాలి కదండి. ఆ విధంగా వాక్యం చదువుతూ జ్ఞానంగా ప్రవర్తిస్తూ పరలోక రాజ్యాన్ని చేరుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ఇప్పటివరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి 30వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.